మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ గత కొన్ని రోజుల నుంచి హరీష్ రావుకు సంబంధించిన భూ కబ్జాకు సంబంధించిన కథనాలు చాలా పేపర్లలో, టీవీలలో కూడా వచ్చినాయి కదా, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అసలు హరీష్ రావు రంగనాయక సాగర్లో భూ కబ్జా చేసిండా, చేయలేదా, ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది కదా అని చెప్పేసి ఏదో ఆరోపణలు చల్లే ప్రయత్నం ఏదైనా చేస్తుందా అని చెప్పేసి అయితే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అయితే అవన్నీ హరీష్ రావుకు సంబంధించిన ఆక్రమణల చిట్టా, ఆయన ఆక్రమించిన దానికి ప్రతి దానికి కూడా ఆధారాలు ఇవ్వాలని మేము గడుపుకొని వచ్చినాం. ఓన్లీ రంగనాయక సాగర్ భూ కబ్జాకు సంబంధించి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సిద్దిపేటకు సంబంధించి చాలా మందికి రాష్ట్రానికి ఆదర్శం, ఫుల్ డెవలప్ అయిపోయింది, ఇట్లా మొత్తం రంగుల కాంతులతో వెళ్ళిపోతా సిద్దిపేట అని చాలా మంది అనుకుంటారు. కానీ డార్క్ యాంగిల్ చాలా ఉంది. ఆ యాంగిల్లో చూడ స్టార్ట్ చేస్తే సిద్దిపేట మొత్తం అట్లే కనబడుతుంది. సిద్దిపేట అంతా ఒకటే కాన్సెప్ట్ మీద నడుస్తుంది, మోర్ కాంక్రీట్, మోర్ కమిషన్. అయితే ఈ రంగనాయక సాగర్ పర్టికులర్ అంశంలో ప్రాజెక్టు కోసం భూసేకరణకు ఏదైతే గెజిట్ విడుదల చేసిరో ఆ చేసిన భూములకి ఎంచి హరీష్ రావు ఇరిగేషన్ తీసుకున్న భూమిని ఈయన కూడా కబ్జా చేయడం జరిగింది. అయితే ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత హరీష్ రావు హడావిడిగా అక్కడ దిద్దుబాటు చర్యలను చేపట్టిండు. కాస్త చదువు చేయడం, ఒక్క గుంట కూడా నేను కబ్జా చేయలే, కావాలంటే కొలుద్దాం రా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా పిలిచిండు. ముఖ్యమంత్రి దాకా అవసరం లేదు, మేమే పిలుస్తున్నాం, హరీష్ రావు గారు మీరు చదువుతుంటే మీరు కబ్జా చేయలేదని మీకు అనిపిస్తే ఓ సిఐడి ఎంక్వైరీ, ఇంకే ఎంక్వైరీకో నేను సిద్ధం అని చెప్పి ఒక ప్రకటన చేయి, లేదా మా దగ్గర ఉన్న ఆధారాలతో వస్తాం, మేము పోయి కొలుద్దాం. డీటెయిల్గా అక్కడ ఏం జరిగింది, ఎంత కబ్జా జరిగింది, ఆ గుంట పంచాయతీ ఏంటనేది మనకు వివరంగా మన దగ్గర ఉన్న అడ్వకేట్లు చెప్తారు. ఈయన జిల్లా రవీందర్ యాదవ్ అడ్వకేటు. సో మేము ఇక్కడ ఉన్న ముగ్గురం కూడా హరీష్ రావు వల్ల ఇబ్బందులు పడడం, ఆయనకు సంబంధించిన అంశాలు లేవనెత్తడం వల్ల అక్రమ కేసుల్లో కూడా ఇరుక్కున్న వాళ్ళు. జిల్లా రవీందర్ యాదవ్ను పెళ్లికి తెల్లారే పెళ్ళి అవుతుంటేనే ఈయన దర్వాలు వలగొట్టి 20-30 మంది జీపులలో 4-5-10-20 జీపులలో తీసుకొచ్చి ఈయన ఎత్తుకపోయారు జిల్లా రవీందర్ యాదవ్. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్లరంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన మాజీ ఉప సర్పంచ్, ప్రస్తుతం అడ్వకేటు జిల్లా రవీందర్ యాదవ్. హరీష్ రావు రంగనాయక సాగర్లో భూ కబ్జా చేసిన అనే అంశాన్ని బయటకు తీసింది ఈయననే. ఇక ఈయనతో పాటు నా పక్కన ఉన్నటువంటి ఇంకో అడ్వకేటు కొంచెం అశోక్ హరీష్ రావు అనుచరులకు సంబంధించిన గ్రామ పంచాయతీల్లో అవకతవకలు, భూ కబ్జాలకు సంబంధించిన అంశాలు తీసినని ఈయన మీద కూడా భౌతిక దాడులు చేశారు. ఇక నా సెల్ఫ్ వచ్చేసి నా పేరు రమేష్ కోదరాజు. సిద్దిపేటలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని హరీష్ రావు అక్రమాల మీద పోరాటం చేస్తూ వస్తున్నా. ఆయన అనుచరులకు సంబంధించిన భూ కబ్జాలు కానీ, గ్రామ పంచాయతీల్లో అవకతవకలు కానీ అనేక అంశాలు కూడా లేవనెత్తడం జరిగింది. నా మీద కూడా అనేక అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది, అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది, సంబంధం లేకుండా కూడా. సో ఎవరికైనా హరీష్ రావు అవినీతి చిట్టా కావాలంటే, హరీష్ రావు అంత మంచోడని ఎవరికైనా అనిపిస్తే యుధిష్ఠిర వార్త అన్న ఛానల్ ఓపెన్ చేసి వీడియోలను చూడండి. దాంట్లో ఏ వీడియోకైనా ఆధారం కావాలంటే ఆ వీడియోకి ఆధారాలు వేయడానికి సిద్ధంగా ఉన్నా.